అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఈఎక్స్ ఎమ్మెల్సీ అతను చేసిన ఒక పనికిమాలిన పనులకి, ఒక రాసలీలలకి, ఇంకా ఏదేదో నానా రకాలుగా చెప్పారు. ఆ విధంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఊడిపోయింది. ఆ ఎమ్మెల్సీ పదవి కూడా బొత్స సత్యనారాయణ గారు తీసుకున్నారు. ఆయన గెలుపు ఓటములు యువతల పోటీ లేక, కూటమి ప్రభుత్వంలో పోటీ లేక ఆయన పదవి తీసుకొని ఆయన గెలిచినట్టుగా చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తనని అవహేళన చేసిన సాధారణంగా మాట్లాడారు. మరి వారికి చెప్పు చూపించారు కదా, మీకేం మిమ్మల్ని కాదు కదా, దాంట్లో తప్పేముంది? మీరు తెలుసుకోవాల్సింది వైసీపీలో ముందుగా బూతులు మాట్లాడారు, అది తెలుసుకోండి వాస్తవంగా. మరి ఆ తర్వాత టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడారు. మిమ్మల్ని చూసి మాట్లాడారు కానీ వాళ్ళు మాట్లాడలేదు కదా. మీ నోటు దుడుసు వలన, మీకు పరిపాలన చేతగాని వలన రాష్ట్ర ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. మీకేం చెప్పు చూపించలేదు. ఒక్కసారి తెలుసుకోండి. ఆయన ఏ విధంగా అవహేళన చేశారో, ఆయన ఏ విధంగా ఎగతాళి చేశారో, ఆయన ఎగతాళి చేసిన ఎమ్మెల్యేలకి, ఆయనకి ఎగతాళి చేసిన ఎమ్మెల్యే ఎవరో మరి ఆ ఎమ్మెల్యేకి మాత్రమే చెప్పు చూపించాడు కానీ మిగతా ఎమ్మెల్యేలకు, మిగతా మంత్రులకు మాత్రం కాదు. కొంచెం తెలుసుకో, మళ్ళీ రివర్స్ తిప్పి చూసుకో. మళ్ళీ నిన్నేమన్నాడేమో. నీకు పరిపాలన చేత కాదు, నీ ఇష్టానుసారంగా వాగితే ఎవరు ఊరుకోరు. ఒక ఎమ్మెల్సీ గారు, ఓడిపోయిన ఎమ్మెల్సీ గారు, వైసీపీలో ఉన్న రౌడీలు, గూండాలు, రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు మీ పార్టీలో ఉన్నారు కానీ ఇతర పార్టీలో ఎవరు కూడా లేరు. ఇది గమనించవలసిన ఒకటి విషయం. ప్రతి ఒక్కళ్ళైనా కానీ ఒక రౌడీలుగా చేరి, ఒక రౌడీ షీటర్లుగా ప్రతి ఒక్క చోట కొన్ని నియోజకవర్గాల్లో ఆ విధంగా చేశారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయం, తనను పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళ గురించి 2 చోట్ల ఓడిపోయారు అని పదే సభలలో మాట్లాడుతూ ఉంటే, జగన్ నువ్వెంత, నీ స్థాయి ఎంత అని అన్నాడే కానీ అవి బూతులు కాదు. ఎవరైనా అడిగి కనుక్కోండి ఒకసారి. ఏమైనా బూతులేమో. బూతులు అంటే ఎవరు మాట్లాడేదంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడినవి బూతులు. శ్రీరెడ్డి వీడియోలు పెట్టి మాట్లాడిన బూతులు. ఒకసారి తెలుసుకోండి. మరి ఆర్జీవి సినిమాలో పెట్టాడు కదా, అవి బూతులు. మరి కొన్ని ఫేక్ వీడియోలు పెట్టాడు కదా ఈ పరిపాలకుల మీద, ఈ టీడీపీ ఎమ్మెల్యేల మీద, జనసేన వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, వాటి మీద బూతులు మాట్లాడారు కదా. ఈ వగలపూడి అనిత గారి మీద కూడా, హోమ్ మినిస్టర్, వాళ్ళ మీద పెట్టి మాట్లాడారే అవి బూతులు. ఎవరినైనా కనుక్కోండి. నీకు నోటి దుడుసు ఎక్కువ. నువ్వు చేసే పరిపాలనకు చేతగాక, నువ్వు భార్యలతో సంసారం చేయలేక, భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకొని దాని గురించి కూడా చెప్పి ఒకసారి. అలా చేసి నీకు ఏదో ఒరిగే తట్టుకి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మాత్రం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాత్రం అనలేదు. నీకు నోటి దుడుసు వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నీ సింపతి పొందాలని ఇలా మాట్లాడితే ఎవరు కూడా సహించరు. ముందు నీకు ఓటుతో బుద్ధి చెప్పారు మీ పార్టీ వాళ్ళకు, అంతేగాని ఇవరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలలో మెప్పు పొందాలంటే ఇప్పటికీ పొందలేవు. ఒక్కసారి తెలుసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్స్ఎమ్మెల్సీ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి నిన్ను మాత్రం ఇటువంటి ఏమీ అనలేదు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు సింపతి పొందాలంటే ఎవరు కూడా పొందటానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ
ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.